నా పేరు బొమ్మిన బాలకృష్ణ. మాది ఎస్ రామన్పాలెం విలేజ్, దేవపట్నం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను 2013 సంవత్సరంలో మరి ప్రభుని తెలుసుకోవడం జరిగింది. అది ఎలా తెలుసుకున్నానంటే, మరి మా పాస్టర్ గారు స్వామి మోజెస్ గారు, అదేవిధంగా రత్నం గారు, వీళ్ళిద్దరూ మా గ్రామం రావడం, ప్రార్థనలోకి మమ్మల్ని తీసుకెళ్ళడం, దేవుని గురించి చెప్పడం, అలాగే యూత్ మీటింగ్స్ పెట్టి మమ్మల్ని దేవునిలో బాగా నడిపించారు, బలపరిచారు. మరి అలాంటి సమయంలో మేము దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా మా ఫ్యామిలీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేకపోతే అలాగా ప్రార్థనకి వెళ్ళడం అనేది జరిగేది. నేనైతే ఎప్పుడన్నా జ్ఞాపకం ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. అంతగా దేవుని గురించి నాకు తెలియదు. ఎప్పుడైతే మా పాస్టర్ గారు వచ్చిన తర్వాత దేవుని గురించి వాళ్ళు చెప్పడము, దేవునిలో ఉన్న వాక్యాన్ని బాగా మాకు బోధించడము, మమ్మల్ని బలపరచడం చేశారు. ఇది ఎదుర్కొంటున్న సమయంలో మరి దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఏంటంటే, నేను దేవుని పాస్టర్ గారు రాకముందు, దేవుని దగ్గర రాకముందు నా జీవితం ఎలా ఉండేదంటే లోకానుసారంగా ఉండేది. ఏ విధంగా అంటే కోడి పందాలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా నేను అనుభవించడం జరిగింది. అంటే డ్రింక్ చేయడం, ఇక్కడ మాకు పల్లెటూరు కాబట్టి ఇక్కడ తాటిపళ్ళు మాకు సమ్మర్లో బాగా ఉంటుంది, అన్నీ తాగడం, ఇలాంటివన్నీ చేసేవాడిని. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో వాటిని విడిచిపెడుతూ ఒకటి విడిచిపెడుతూ దేవునిలో బలం పొందుకోవడం జరిగింది. నేను ఆ సమయంలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. దేవుని తెలుసుకున్నప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్లోకి వచ్చేటప్పటికి 5 సెమిస్టర్లు కూడా నేను అసలు చదివాను కదా, ఎందుకంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎక్కువగా క్రికెట్ ఆడడం, కోడి పందులు అలాగా ఈ లోకానుసారంగా ఉండేది. చదువును బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల 5 సెమిస్టర్లో కూడా నాకు 17 సబ్జెక్టులు ఉండుకొని 6వ సెమిస్టర్కి వచ్చేప్పటికి నేను దేవుని గురించి బాగా తెలుసుకోవడం, దేవునిలో బలం పొందుకోవడం, దేవుని వల్ల అన్నీ సాధ్యమని నమ్మి విశ్వాసంతో ముందుకెళ్తున్నప్పుడు 6th సెమిస్టర్ వచ్చేప్పటికి నేను బుక్స్ గ్యాదర్ చేసుకుని, అంతకుముందు అయితే నా దగ్గర సరైన బుక్స్ కూడా ఉండే కాదు. ఎందుకంటే ఏముందులు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేశాను. 6th సెమిస్టర్ వచ్చేప్పటికి బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకుని మరి దేవుని సహాయంతో మరి 6th సెమిస్టర్ ఒకటే మాత్రం నేను ఎట్ టైం పాస్ అయ్యాను. తర్వాత చూస్తే బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి కూడా తెలియదు. అలాంటి సమయం నేను కాలేజీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు అప్పుడు డేటా తీస్తే నాకు అప్పటికి 17 సబ్జెక్టులు బ్యాక్లాగ్స్గా ఉన్నాయి. నేను ఎక్కడ చదివానంటే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో చదివాను. నా గ్రూప్ వచ్చేసి బిఎస్సి బీజెడ్సి. 17 సబ్జెక్టులు ఉంటే ఎలాగవుతాయి అని అందరూ కూడా ఎగతాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాకు రిజల్ట్ వచ్చే టైంలో ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ వచ్చేసేవారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత నా బ్యాక్లాగ్స్ బట్టి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేయడానికి వచ్చేవారు, నన్ను ఏలం చేయడానికి. అలాంటి సమయంలో దేవునిలో బలపడడం వల్ల నేను 2015లో నా డిగ్రీ అయ్యింది. తర్వాత 1 ఇయర్ తర్వాత నేను మళ్ళీ ఆ బ్యాక్లాగ్స్ గురించి చదవడం, బుక్స్ గ్యాదర్ చేసుకుని చదివితే 1 ఇయర్లో 15 సబ్జెక్టులు నేను పాస్ అవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ ఇయర్ డిఏడి ఎంట్రన్స్ రాస్తే నాకు బోరుపూడి బెనయ్య కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ బిఏడి టీచర్ ట్రైనింగ్ అవుతూ మిగిలిన 2 సబ్జెక్టులు కూడా చదివి రాశాను. అవి పాస్ అవ్వడం జరిగింది. ఇలా జరుగుతున్న సమయంలో నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యింది, అలాగే డిఈడి అయిపోయింది. ఎవరైతే నన్ను ఏలం చేశారో ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ వాళ్ళకి ఇంకా డిగ్రీ అవ్వలేదు. 10 ఇయర్స్ అవుతుంది, దగ్గర 10 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకి ఇప్పటికీ డిగ్రీ అవ్వలేదు నన్ను ఏలం చేసినప్పుడు. కానీ దేవుని కృపను బట్టి, ఎందుకంటే వాళ్ళకు ఉన్నాయి నాకు తెలిసి 2 or 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇప్పటికీ మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక మరి ఎందుకు వాళ్ళకి అవ్వలేదు. కానీ దేవుడు నాకు ఇంట్రెస్ట్ పుట్టించాడు, చదవాలనే ఆలోచన, ఆసక్తిని పెంపొందించాడు. అలాగుంటున్న సమయంలోనే నేను ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను. టీచర్ ట్రైనింగ్కి అయిపోయింది, ఇప్పుడు దానికి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. అలాంటి సమయంలో నేను 2018 నుంచి 5 టెట్లు రాశాను. స్టార్టింగ్లో అయితే జస్ట్ క్వాలిఫై అయ్యాను 80 మార్క్స్ తోటి. బీసీడీ నా క్యాస్ట్ వచ్చేసి 75 రావాలి, 80 మార్క్స్ వచ్చినాయి. కానీ 100 above 120 above వస్తే కానీ టీచర్కి డిఎస్సిలో బెనిఫిట్ ఉండదనేవారు. మార్క్స్ పెంచాలని చదవడం ప్రారంభించినప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రాశాను జగన్ గవర్నమెంట్లో. అప్పుడు 117 మార్క్స్ వచ్చినాయి. మరలా రీసెంట్గా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ టెట్ పెట్టారు అక్టోబర్లో. అప్పుడు రాస్తే 132 మార్క్స్ వచ్చినాయి 150కి.
మరి అందరూ కూడా ఎంతో నన్ను అప్రిషియేట్ చేశారు. నువ్వు చాలా కింద నుంచి బాగా పైకి వచ్చావని. యాక్చువల్గా నేను చదువుతున్న టైంలో అసలు నేను అసలు ఎడ్యుకేషన్ అంటే నాకు ఏమీ తెలియదు, అలా వెళ్ళిపోయేదంతే. నేను అన్నీ కూడా ఇప్పుడిప్పుడే గత 2 years నుంచి నేర్చుకోవడం, బలం పొందుకోవడం జరిగింది. అన్నీ కూడా దేవుని వల్లనే. దేవుడు ఇంట్రెస్ట్ పుట్టించి చదివిస్తున్నాడు. అంతేకాకుండా రక్షణ అనుకున్నలోకి వచ్చేటప్పటికి మొదటిగా మా తల్లి గారు కుటుంబంలో రక్షింపడ్డారు, తర్వాత నేను రక్షింపడ్డాను, తర్వాత నన్ను బట్టి మా నాన్నగారు, అదేవిధంగా మా అన్నయ్య, మరి ముఖ్యంగా మా వదిన గారు ఒక అన్యుల విగ్రహారాధ కుటుంబం నుంచి వచ్చారు. ఆవిడకి నేను రక్షణ పడిన తర్వాత ఆవిడకి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆవిడ అసలు యాక్సెప్ట్ చేసేవారు కాదు. చర్చికి రావద్దని అంటే నవ్వుతా వస్తాను అనేవారు, కానీ విగ్రహారాధన ఆ విధంగానే తన మనసు ఉండేది. ఇలా కాదని ప్రేయర్ చేస్తుంటే ఇప్పుడు నేనే ఆశ్చర్యపోతాను. నాకన్నా ఎక్కువ ఆసక్తిగా ఆవిడ దేవుని సన్నిధికి రావడం. ఈ లెంట్ సీజన్లో అయితే 40 రోజుల్లో ప్రతిరోజు కూడా మానకుండా ఆవిడ వస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా దేవుడు ఏం చేశాడంటే మా అక్కను కూడా రక్షణలోకి నడిపించాడు. ఇంకా నా ఫ్యామిలీలో మా బావగారు ఒకలే రక్షింపబడలేదు. ఆయన గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆయన కూడా త్వరలో రక్షింపబడతాడనే విశ్వాసం నాకు ఉంది. ఇదిలా జరుగుతున్నప్పుడు అనేకమైన శోధనలు 2 years బ్యాక్ అయితే మా అమ్మగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. అది 3rd stage ఉందని అన్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మహా అయితే 2-3 years కన్నా ఎక్కువ బతకరమ్మా అని చెప్పారు. అప్పుడే 2 years అవుతుంది, కానీ మా అమ్మగారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. ఆ ట్రీట్మెంట్ అంతలో కూడా దేవుడు ఎంతగానో మా అమ్మగారు సపోర్ట్ చేయడానికి బలాన్ని ఇచ్చాడు. మరి నిజంగా దేవుడు 1 కాదు 2 కాదు అనేకమైన అద్భుతాలు నా జీవితం జరిగిస్తున్నాడు. మరి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి దాని గురించి నేను ఎంతగానో ఆసక్తితో చూస్తున్నాను. దాంట్లో ఖచ్చితంగా దేవుడు అయితే కార్యం చేస్తాడు, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నా జీవితంలో 0 నుంచి ఈ స్థాయిలో నన్ను నిలబెట్టాడంటే కేవలం ఆయనే. అందరూ హేళన చేసేవారు చదువు రాదని, కానీ ఈరోజు మా గ్రామంలో అయితే నన్ను మంచిగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత ఈడు ఎంతో బాగుపడ్డాడని చూస్తుంటారు. దేవుడి సాక్ష్యం దీవించారు.